లూకా శుభవార్త 6వ అధ్యాయం. లూకా శుభవార్త 6వ అధ్యాయం 27వ. వినుచు మీతో నేను చెప్పున్నది ఏమన్నది, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించే వారికి మేలు చేయుడి. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, చదువుబడిన మాటలు స్థిరపరించమని మీ నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ ఉదయకాల మాటలు వినడానికి సదుదాపడిగా మీకందరికీ ప్రత్యేకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తూ, మరి ఈ ఉదయకాలం మన యొక్క ధ్యాన అంశము క్రైస్తవుల యొక్క ప్రత్యేకతను గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. చాలామంది క్రైస్తవుని ద్వేషిస్తూ ఉన్నారు. చాలా మంది క్రైస్తవులను మరి దూషించడం, మరి అక్కడ దేవుని సంక్రమణ వెళ్ళే విశ్వాసులను వారిని కొట్టడం, గాయపరచడం, కొంతమంది సేవకులను అక్కడక్కడ వారిని మరి చంపడం, దేవుని మందిరములను మరి తగ్గడం, ఇవన్నీ సమాజంలో క్రైస్తవ పరిస్థితులు ఇవన్నీ మనకు తెలుసు. మరి ఎందుకు మరి ఇలా ద్వేషిస్తూ మరి మన మధ్యలో మరి స్వీకరించమని, మరి దేశంలో క్రైస్తవులు లేకుండా నిర్మూలించాలని, దేవుని సంఘాలు లేకుండా మరి సంఘాలను కోరుతున్నారని చాలామంది అలాంటి ఆలోచిస్తున్నారు. క్రైస్తవుల ఎందుకంత ఆకర్షణ, ఎందుకంత ద్వేషం? క్రైస్తవులు ద్వేషించడానికి ఈరోజు మరి బైబిల్ నుంచి మరి క్రైస్తవుల యొక్క ప్రత్యేకత ఏంటి, అసలు క్రైస్తవ్యం అంటే మరి ఏమిటి? మరి బైబిల్ గ్రంథం నుండి కొన్ని సత్యాలు మనము ధ్యానం చేద్దాం. వైద్యుడు ఆయన లూకా శుభవార్తలు ఆయన గ్రంథస్థులు 6వ అధ్యాయం 20వ వచనంలో వెలుచున్న మీతో నేను చెప్పున్నదేమనగా, మీ శత్రువులను ప్రేమించుడి. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువు చెప్పినటువంటి మాటలు. మరి శత్రువులను ప్రేమించుడి కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పిన మాటలు బైబిల్ గ్రంథము ఈరోజు రాయబడినటువంటి గ్రంథము చెప్పిన మాటలు. మీ శత్రువులను ప్రేమించుడి. ఎవరైతే శత్రువులుగా ఉన్నారో వారు ఏం చేయాలి? ప్రేమించాలి. మిత్రులను ప్రేమిస్తారు, శత్రువులను ద్వేషిస్తారు. ఇది లోకం. క్రైస్తవ వ్యవస్థ లేకపోతే క్రైస్తవులకు ప్రామాణికముగా ఇవ్వబడిన ఈ పరిశుద్ధ గ్రంథం ఏమని చెప్తుందంటే, మీ శత్రువులను ప్రేమించండి. కాబట్టి రోజు క్రైస్తవ ప్రత్యేకత మరి శత్రువులను సైతము ప్రేమించగలిగిన, మరి ప్రేమ చూపగలిగిన, ప్రేమ పంచగలిగిన వారు ఈ లోకం ఉన్నాడంటే అది కేవలము క్రైస్తవులు మాత్రమే. ఎందుకు? పరిశుద్ధ గ్రంథములో అలాగే రాయబడి ఉంది. మనం ఆరాధించే దేవుడు ఆయన లోటు నుండి ఆయన పలికినటువంటి మాటలు. దాని సంఘంలో వివరించుదాం.
యువతి కాలంలో ఎలా మరి శత్రువులను ప్రేమించని అని యేసయ్య ఆయన చెప్తున్నాడు కదా. ఇందులో దేవుని వాక్యాన్ని గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా ఆయన సిలువలో ఆయన ఉదయాదిత్యుడు ఆయన సిలువలో చివరిగా 7 మాటలు యేసయ్య పలికారు. 7 మాటల్లో మొట్టమొదటిగా తండ్రి వీడేమి చేయించు ఉన్నారో మేము ఎరుగము లేక వీరిని క్షమించు. యేసయ్య మొట్టమొదటి మాటలో ఆయన విజ్ఞాపన కర్తగా మనము గమనిస్తున్నాం. యేసయ్య మరి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. మరి యేసు ప్రభువు వారి ఏదో ముఖం మీద మరి కేకరించి ఊసిన వారి గురించి ఆయన ప్రార్థిస్తున్నాడు. ఆయన ఎప్పుడు వెంట్రుకలు తెరికి వేసిన వారి గురించి ఆయన ముఖములకు ముసుగు వేసి అరచేతులతో కొట్టి నేను ఎవరు పుట్టాడో ప్రవచించమని ఏమని చేసిన వారి గురించి ఆయన యొక్క చేతుల్లో కాళ్ళు చెవులు పట్టిన వారి గురించి ఆయన తల మీద ముళ్ళకి ఎలుతూ పెట్టిన వారి గురించి మరి కొందరు అన్నారు మా తండ్రి ఎవరు మాకు తెలుసు, మీ తండ్రి ఎవరు అని అపహాస్యం చేసిన వారి గురించి యేసయ్య విజ్ఞాపన చేస్తున్నారు. అనగా యేసు ప్రభువు వారు మరి విజ్ఞాపన ద్వారా మరి ఎవరైతే యేసయ్యను మరి హేళన చేశాడు, ఎగతాళి చేశాడు, దూషించాడు, ఇది ఆయన కొట్టి ఆయన గాయపరిచి స్వరూపంలో సొగుసు లేకుండా ఆయన ముఖము ఆయన శరీరము ఏదో దున్నబట్టుకు కారకులుగా ఎవరైతే ఉన్నారో దేవుడు వారందరినీ క్షమిస్తూ ఉన్నాడు. అనగా యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన క్షమించే దేవుడు. కానీ అందుకే రోజు ఆయన తన బిడ్డలతో కూడా ఎదురాని శిష్యులతో కూడా ఆయన మాట చెప్తున్నాడు, మీ శత్రువులను మీరు ప్రేమించండి. కాబట్టి రోజు ఎవరైనా మీకు శత్రువులుగా ఉంటే మరి ఈరోజు అలాంటి వారిని జ్ఞాపకం చేసుకుందాం. మరి ఈ రోజున వారు ఏం చేయాలంట? ప్రేమించమని దేవుని వాక్యం సంధిస్తుంది. ఇది 6:28 మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయండి. మిమ్మల్ని ఎవరైతే ద్వేషిస్తున్నారో వారికి ఏం చేయాలంట? మేలు చేయమని బైబిల్ చెప్తుంది. కాబట్టి నా ప్రియ సహోదరుడా సహోదరి, మిమ్మల్ని ద్వేషించు వారికి, ఎవరైతే మిమ్మల్ని ద్వేషిస్తున్నారో ఎవరైతే మిమ్మల్ని దూషిస్తున్నారో వారికి ఏం చేయాలంట? మేలు చేయండి. అది దేవుని వాక్యం సంధిస్తుంది. అప్పుడు సభ్యులు ఒకసారి ఆలోచించాక మరి క్రైస్తవుల యొక్క ప్రత్యేకత ఏంటి అంటే మరి శత్రువులను సైతము ప్రేమించగలిగిన వాడు క్రైస్తవులు. మరి ఎవరైతే దూషిస్తున్నాడో మరి ఎవరైతే ఎదుగు మరి నీ నాశనాన్ని కోరుకుంటున్నాడో, ఎవరైతే నీ చావును కన్నులగా చూచి ఆనందించాలనుకుంటాడో అలాంటి వాడికి మేలు చేసే మరి సంస్కృతి క్రైస్తవమైనది. అనగా ద్వేషించిన వారికి మేలు అంటే మరి వారి కీడు తలపెట్టినప్పుడు ప్రతిగా మేలు చేస్తున్నాం. బైబిల్ చెప్తున్న సత్యమైన తెలుసా? కీడుకు ప్రతిగా మేలు అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ఒకవేళ దేవుని వాక్యములు మనము జాగ్రత్త గమనిస్తే ఒకవేళ లోకములో ఎవరైనా ద్వేషిస్తే వారు తిరిగి వారికి మేలు చేస్తారా? లేదు. కానీ క్రైస్తవులు వారు ద్వేషించిన వారిని వారికి ఏం చేస్తారు? మేలు. ఒకవేళ వారిని ద్వేషించారు, ఒకవేళ వారు ఏదైనా ఇబ్బందులు ఉన్నారు, వారికి ఏదైనా అవసరతలు ఉన్నారు, మరి ఏదైనా వారి పరిస్థితుల్లో నిస్సహాయమైన స్థితులు ఉన్నారు, మరి వారిని చూచి వారికి మేలు చేస్తాం. వారు ద్వేషించారు, వారు కీడు కనిపెట్టారు, కానీ తిరిగి మరి వారు తిరిగి ద్వేషించడం లేదు, వారు తిరిగి ప్రతి దోషణ చేయటం లేదు. వారి కీడు కనిపెట్టిన అది మనసులో ఉంచుకోకుండా వారు ఏం చేస్తున్నామో మేలు చేస్తున్నాం. ఇది క్రైస్తవుల యొక్క ప్రత్యేకత. అలాగే ఇంకా దేవుని వాక్యాన్ని గమనిస్తే మరి ఇదే లూకా సువార్త 6:28 మిమ్మల్ని శుద్ధించు వారిని దీవించుడి. క్రైస్తవుల యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసా? క్రైస్తవులు
క్రైస్తవులను ఎవరైనా శపిస్తే వారు తిరిగి మరలా శపించవు కానీ దీవిస్తారు. శాపములకు బదులుగా దీవిస్తారు. ఒకవేళ వారు నీ కుటుంబం నాశనమైపోవాలంటుంటే ఎదుగు నాశనమైపోవాలంటుంటే నిజమైన క్రైస్తవులు తెలుసా, ఎదుగు నన్ను నాశనమైపోవాలని ఎవరైతే ఎదుగు అనుకున్నాడో, ఎవరైతే కోరుకుంటున్నాడో అయ్యా వారిని దీవించు ప్రభా, ఆ కుటుంబాన్ని దీవించు ప్రభా, వారి వ్యవసాయాన్ని దీవించు ప్రభా, వారి బిడ్డలను దీవించు ప్రభా, వారి ఉత్సవాన్ని దీవించు ప్రభా, వారి చేతుల కష్టాలను దీవించు ప్రభా. ఇది క్రైస్తవుల యొక్క ప్రత్యేకత. ఇంకా బైబిల్లో చూస్తే ఇదే 28వ వచనంలో మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయండి. మరి క్రైస్తవులను ఎవరైనా బాధ పెడితే, ఒకవేళ బాధిస్తే మరి వారి కొరకు క్రైస్తవులు ఏం చేస్తారంట, మొలకరించి వారి కొరకు ప్రార్థన చేస్తారు. దాంట్లో సంపూర్ణ గమనించిన ఈ ఉదయకాలంలో ఒకసారి దేవుని వాక్యాలను జాగ్రత్తగా మనము పరిశీలన చేస్తే ఎవరైతే మనం బాధ పెట్టారు, మరి మనం బాధ పెట్టిన వారు ఎవరుతున్నారు, ఏ కుటుంబం అయితే ఉందో, ఏ వ్యక్తులైతే లేకపోతే ఏ అధికారులు ఏ నాయకులైతే ఉన్నారో తిరిగి ఏం చేయాలంట, వారిని తిరిగి మనల్ని బాధ పెట్టారు కదా అని తిరిగి వారిని ఇంకా మరింతగా బాధకు గురి చేయకూడదు. బైబిల్ ఏమిటో తెలుసా, ఎవరి వలన మీరు బాధ అనుభవించారో మిమ్మల్ని బాధించిన వారికి మీరు వారిని మరింతగా బాధ పెట్టుట కాదు కానీ బాధ పెట్టిన వారి విషయమై నువ్వు మోకరించి ప్రార్థన ఆలోచించు దేవునికి నువ్వు ప్రార్థన చేయాలి. అలా ఎదురు పలానా సహోదరి పలానా సహోదరుడు ఎదురు బాధ పెట్టారు, ఎదురు వారి మాటలు వారు చేసినటువంటి కార్యాలు నన్ను చాలా బాధించాయి, కృంగదీశాయి, నన్ను అలుగుపెట్టాయి, నాకు దుఃఖానికి కారణమైంది. అయినా ప్రభా అయ్యా వారిని క్షమిస్తూ ఉన్నా, వారి వరకు ప్రార్థన చేస్తూ ఉన్నా, అయ్యా వారికి వారు నడుస్తుంది ప్రభా. ఏదో నన్ను బాధ పెట్టినట్టుగా నీకు ఎవరిని వారు బాధ పెట్టకుండా వారి మనుషులను అయ్యా మార్చుకోవడానికి క్రైస్తవులు ఏం చేస్తారు, ప్రార్థన చేస్తారు. ఇది క్రైస్తవుల యొక్క ప్రత్యేకత. అది క్రైస్తవుల యొక్క ప్రత్యేకత. ఇంకా 29 వచ్చిన మనం గమనిస్తే నిన్న ఒక చంప మీద కొట్టు వాళ్ళు వింటున్నకు 2వ చంప కూడా వింటున్నారు. ఈ మాట నేను వింటున్నప్పుడు ఈ మాట మహాత్మా గాంధీ గారు చెప్పారు కదా అనుకున్నాం. మహాత్మా గాంధీ గారు మరి ఎక్కడి నుంచి ఆ మాట చదివి ఆయన చెప్పాడు, బైబిల్లో ఉన్నది ఆయన చదివి దానినే ఆయన ప్రజలతో చెప్పారు. మరి మహాత్మా గాంధీ గారు ఆయన చదువుకున్నది క్రైస్తవ యూనివర్సిటీ ఆయన చదువుకున్నారు. కాబట్టి మహాత్మా గాంధీ గారు ఆయన స్వీయ చరిత్ర ఆయన మరి ఆ పుస్తకంలో రాసుకుంటూ ఆయన ఇష్టమైన గ్రంథములలో ఒకటి బైబిల్ అని రాసుకున్నాడు కదా. మరి బైబిల్లో ఆయనకు ఇష్టమైన మరి ఆ బోధ ఏంటంటే కొండ మీద ప్రస్తుతమని ఆయన ఆ గ్రంథములో ఆయన రాసుకున్నాడు. కాబట్టి బైబిల్లో ఉన్నదే గాంధీ గారు చెప్పారు. ఒక చంపంలో కొట్టితే వారి వైపులకు 2వ చంపను కూడా తిరుగుతున్నారు. కానీ ఈ లోకాన్ని మనం చూస్తే లోకంలో తండ్రికి పన్ను పండికి పన్ను అది కాబట్టి ఇది లోకం. ఒకవేళ నేను కట్టినప్పుడు ఒకవేళ వారి ద్వారా ఒకవేళ నేను గాయపరచబడినప్పుడు మరి వారి వైపునకు 2వ చంప కూడా తిరుగుమని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఒక చంప మీద కొట్టినప్పుడు కదా మరి ఇక్కడ ఒకవేళ కోపం రావచ్చు, కోపం కత్తులు తెలుసుకొని రావచ్చు. మరి ఇక్కడ తిరిగి వారి మీద పడి విపరీతంగా వాడిని ఇంకా మరి వాడు మన కొట్టిన దానికి ఇంకా ఎక్కువగా వాడిని కొట్టాలి అని కూడా ఆ మనుషులు అవచ్చు. కానీ పరిశుద్ధ గ్రంథం దేవుడు మనకు ప్రామాణికంగా దేవుడు మనకి ఇచ్చాడు. మనకు ప్రమాణం ఏంటంటే పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఏం చెప్తుంది, నేను ఒక చంప పుట్టిన వాటి వైపునకు 2వ చంపను కూడా తిరుగు వస్తుంది. అంటే నిన్ను మరొకరు ఒకవేళ కొట్టినప్పటికీ కాల్చినప్పటికీ ఎలా ఉండాలా వారు తిరిగి
ఇది బైబిల్ చెప్తున్నటువంటి సత్యము. నిజమైన క్రైస్తవుడు మరి బైబిల్ ప్రకారము బ్రతుకుతాడు, బైబిల్ పాటిస్తాడు, బైబిల్ ని అనుసరిస్తాడు. ఒకవేళ ఎవరైనా కొట్టినప్పటికీ కూడా తిరిగి వాటిని కొట్టడు. యేసుక్రీస్తు ప్రభువు వారు కదా, మరి ఆయనను మరి 1 కొరడాల దెబ్బలు ఆయన ఊపి మీద కొడితే, ఆయన వీపు నాగడి చావులు ఆయన వీపు దున్నబడితే యేసు అంటాడు నేను క్షమించు అంటున్నాడు. మరి యేసయ్య ఇరుగబడిగా వారిని తిరిగి వారిని ఒకవేళ ఆ సైన్యాన్ని గెలిచి పరలోక సైన్యాన్ని ఆయన తీసుకుని వచ్చి వారిని కొట్టచ్చు, వారిని గాయపరచవచ్చు. కానీ దేవుడు కదా వారిని క్షమిస్తూ ఉన్నాడు. మరి ఇక్కడ పేతురుతో మాట్లాడు, పేతురు మనకు మన ఒక సైనికుని చెవి నరికి వేసినప్పుడు యేసుకు మాట్లాడు, పేతురు నీ కత్తి నీ వడలేవచ్చు. మరి ఇక్కడ కత్తి పెట్టుకునేవాడు కత్తితోనే అంతమైపోతుంది యేసు చెప్తున్నాడు కదా. అదే యేసయ్య ఆ మనుకులైన సైనికుల చెవిని ఆయన తిరిగి మరలా బాగు చేయటము ఎస్టమైన ప్రవర్తనలను గమనిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరుడ సహోదరి, ఈరోజు ఒకసారి ఆలోచన చేయడం ఈ ఉదయం కాలంలో వేళ. ప్రియ సహోదరుడ సహోదరి, మన జీవితాలు ఒకసారి ప్రశ్న